డ్రైవర్కి ఈరోజు న్యాయం జరిగింది. డ్రైవర్కి ఈరోజు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు న్యాయం ఇప్పించారు. రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో సిరుగుంపలో మన డ్రైవర్కి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ వాళ్ళు న్యాయం ఇప్పించారు. న్యాయం ఏ విధంగా ఇప్పించారంటే, మన తోటి డ్రైవర్ మధు అనే అతనికి డ్యూటీకని కర్ణాటకకి పిలుచుకొని వచ్చి చెప్పుతో కొట్టి మాదిగా లంచ కొడక అని పెద్ద పెద్ద తిట్లు తిట్టారు. మళ్ళీ వాళ్ళకి డబ్బున్న అహంకారంతో ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు. కానీ ఈ అబ్బాయి నాకు నా డ్రైవర్ సంఘం ఉంది, నాకు డ్రైవర్ సంఘం కాపాడుతుందని మా దగ్గరకు వచ్చాడు. అన్నా, నన్ను చెప్పుతో కొట్టి అవమానించారన్నా, నా జాతితో నన్ను తిట్టారన్నా, మాదిగ లంచ కొడక అని నాకు న్యాయం ఇప్పియండి అన్నా అని నా దగ్గరకు వచ్చాడు. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ హెడ్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను. వచ్చిన వెంటనే అన్నగారి కోసం కర్నూలులో ఉన్న తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మళ్ళీ కర్ణాటకలో ఉన్న సిరుగుంప మండలం ఏది టెక్కలకోట పోలీస్ స్టేషన్కి వచ్చాం. మళ్ళీ పోయాం. మళ్ళీ వచ్చి ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎస్సీ కేసు కూడా పెట్టడం జరిగింది. మాకు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎవరైతే డ్రైవర్ని దూషించారో, ఎవరైతే డ్రైవర్ని కొట్టారో వాళ్ళని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఊకే వదిలిపెట్టేదానికి ఇది ఒక నిదర్శన. ఎవరిని కూడా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్లను దూషించినా, డ్రైవర్లని కొట్టినా వదిలిపెట్టాం. డ్రైవర్ అంటే ఎవరు డ్రైవర్తో పాటు లేరు అనుకుంటున్నారా? డ్రైవర్తో పాటు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఉంది. మళ్ళీ ఈరోజు 3 రోజులుగా ఈ అబ్బాయి కోసం కర్ణాటకలో మేము డ్రైవర్ గెలిపియాలి, ఈ డ్రైవర్కి న్యాయం ఇప్పియాలని మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నం ఫలితం వచ్చింది. మళ్ళీ ఎఫ్ఐఆర్ అయింది, పంచనామా కూడా అయిపోయింది. మళ్ళీ ఎస్సీ కేసు కూడా చేసేసాం. అతన్ని అరెస్ట్ చేసేది మాత్రమే బాకీ. కర్ణాటక పోలీసు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మాకు చాలా సహకరించారు. మళ్ళీ కర్ణాటక పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే డ్రైవర్ సంఘంలో చేరితే ఏంటి లాభం, డ్రైవర్ సంఘంలో చేరితే ఏంటి లాభం అంటే ఇది లాభం పొందావా? లాభం పొందావు కదా. మళ్ళీ ఆ లాభం ఏ విధంగా పొందాడు అనే విషయాలు మన మధు డ్రైవర్ అన్న గారి మాటలు వినండి. అందరికీ నమస్తే. జై డ్రైవర్ అన్న. కట్ చేయండి.